శ్రోతలందరికీ నమస్కారం అండి. బంగారు పక్షి రచన ఆర్ వెంకటేశ్వర్లు గారు. పూర్వం పాటలీపుత్రాన్ని విక్రసింహుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు ప్రజలను దయతో చూడటం వల్ల ప్రజలకు అతనంటే ఎంతో గౌరవం ఉండేది. అతనికి 3 కొడుకులున్నారు, ఒక కూతురు కూడా ఉంది. పెద్ద కుమారుని పేరు సూరసేనుడు, రెండవ కుమారుడి పేరు కారవేలుడు, మూడవ వాని పేరు విజయపాలుడు, కూతురి పేరు మందారవతి. రాజు ప్రతిరోజు రథం మీద షికారుకు వెళ్ళేవాడు. తోటలో నుండి వచ్చేటప్పుడు ఒక మామిడి చెట్టుకు ఒక బంగారపు కాయ చూసేవాడు. మరుసటి రోజున ఉదయం ఎవరైనా బ్రాహ్మణుడికి ఇవ్వాలని అనుకుని ఇంటికి వెళ్లిపోయేవాడు. రెండో రోజున వచ్చి చూస్తే కాయ కనబడేది కాదు. ఇలా కొద్ది కాలం జరిగింది. రాజు ఒక రోజున సూరసేనుని పిలిచి మామిడికాయ ఎవరు తీసుకుని పోతున్నారు కనిపెట్టమని చెప్పాడు. సరే నాన్నగారు అని పెద్ద కొడుకు సాయంత్రం భోజనం చేసి వెళ్ళాడు. రాత్రి 11 గంటల వరకు ఓపికతో కూర్చున్నాడు. కాని నిద్ర వస్తుంది గాని ఏమైందో అప్పటి వరకు తెలియలేదు. నిద్ర వచ్చి పడుకుండిపోయాడు. ప్రొద్దున్న చూస్తే కాయ కనబడలేదు. రెండో రాత్రి కారవేలుడు కాపలా కాశాడు. ఇతడు కూడా రాత్రి 12 గంటల వరకు నిద్రపోలేదు. అప్పుడు ఆ రోజు రాత్రి కూడా కాయ ఎవరు తీసుకుని పోయింది తెలియలేదు. మూడో రాత్రి విజయపాలుడు కాపలా కాశాడు. రాత్రి 1 గంటకు ఒక బంగారపు రంగు పక్షి వచ్చి కాయను ముక్కుతో తుంచి ఎగిరిపోతుంది. విజయపాలుడు బాణంతో ఆ పక్షిని కొట్టాడు. పక్షి ఎగిరిపోయింది. కాని బాణం ఆ పక్షి రెక్కకు తగిలి ఒక ఈక కింద పడింది. ఈ ఈక బంగారపు రంగు కలిగి చాలా అందంగా ఉంది. దానిని తీసుకుని వెళ్లి తండ్రికి ఇచ్చాడు. విక్రమసింహుడు ఆ ఈకను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. పక్షిని తీసుకుని వచ్చిన వారికి తన రాజ్యంలో సగం భాగం ఇస్తానని చాటింపు వేయించాడు. సూరసేనుడు పక్షిని తీసుకురావడానికి బయలుదేరాడు. దారిలో ఒక నక్క కనబడింది. ఎక్కడికి పోతున్నావు యువరాజా అని అడిగింది. బంగారు పక్షి కోసం వెళ్తున్నాను అని చెప్పాడు సూరసేనుడు. అప్పుడు నక్క ఇలా అంది, నీవు వెళ్ళేటప్పుడు దారిలో 2 మేడలు కనిపిస్తాయి. ఒక మేడలో దీపాలు వెలుగుతూ ఉంటాయి, నృత్య వాయిద్యాలు జరుగుతూ ఉంటాయి. రెండవ మేడ చీకటిగా ఉంటుంది. చీకటి మేడలోకి వెళ్ళినట్లయితే పక్షి దొరుకుతుంది. దీపాలున్న మేడలోకి వెళ్ళవద్దు అని చెప్పింది. సూరసేనుడు సరే అని బయలుదేరి వెళ్లి నక్క చెప్పిన మేడల దగ్గరకు వచ్చాడు. దీపములతో ఉన్న మేడ చూశాడు. లోపల నృత్య వాయిద్యాలు జరుగుతున్నాయి. రెండవ వైపు మేడను చూస్తే చీకటిగా ఉంది. ఈ చీకటి మేడలోకి వెళ్లి నేనేం చేయను అనుకుని దీపములున్న మేడలోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే వారకాంతలు అంతనికి సారాయి తాగించి ఆటపాటలలోకి దింపారు. సూరసేనుడు ఇక ఇల్లు మాటే మర్చిపోయాడు. చాలా కాలం వరకు సూరసేనుడు రాకపోవడం వల్ల కారవేలుడు బయలుదేరాడు. అంటే రెండవ కొడుకు. ఇతనికి కూడా దారిలో నక్క కనబడి ఇదివరకు సూరసేనుడికి చెప్పినట్టే చెప్పింది. ఇతడు కూడా నృత్య వాయిద్యాలు జరుగుతున్న మేడలోకి వెళ్ళాడు. మళ్లీ తిరిగి రాలేదు. కారవేలుడు కూడా చాలా కాలం వరకు రాకపోవడం వల్ల విజయపాలుడు పక్షి కోసం బయలుదేరాడు. ఇతనికి కూడా నక్క దారిలో కనబడి చీకటి మేడలోకి వెళ్ళమని చెప్పింది. సరే అని చెప్పి మేడల దగ్గరకు వచ్చాడు. దీపాలు ఉన్న మేడలోకి తొంగి చూశాడు. చాలా మంది ఆడవాళ్లు కనబడ్డారు. నృత్య వాయిద్యాలు జరుగుతున్నాయి. మా రాజ్యంలో అనేక రకాల నృత్యాలు జరుగుతాయి, అవి చూస్తున్నాం కదా, ఈ నృత్యాలే చూడాలా అని అనుకుని చీకటి మేడలోకి వెళ్ళాడు. కాని లోపల ఏమీ కనబడలేదు. తిరిగి బయటికి వచ్చేటప్పటికి నక్క కనబడింది. పక్షి కనబడుతుందని చెప్పావు కదా, ఏది అని అడిగాడు. నక్క అతన్ని తన వీపు మీద కూర్చోమంది. విజయపాలుడు అలాగే కూర్చున్నాడు. నక్క అతనిని ఒక కోట దగ్గరికి తీసుకొని పోయి ఇలా చెప్పింది, నీవు కోటలో 7 గుమ్మాలు దాటిన తరువాత ఒక బంగారు పక్షి కనబడుతుంది. దారిలో నిన్ను ఎవ్వరూ అడ్డగించరు. అక్కడ 2 పంజరాలుంటాయి. ఒకటి బంగారు పంజరము, రెండవది కర్ర పంజరము. నీవు ఆ పక్షిని బంగారు పంజరములో పెట్టక కర్ర పంజరములో ఉంచి తీసుకొనిరా. విజయపాలుడు సరేనని కోటలో ప్రవేశించి 7 గుమ్మాలు ఉన్న గుండా వెళ్తున్నాడు. 7 గుమ్మాలు దాటగానే
పక్షి కనిపించింది. పక్షి చాలా అందంగా ఉంది. పక్కనున్న పంజరాలు రెండింటినీ చూశాడు. బంగారు పక్షిని కర్ర పంజరంలో ఉంచితే బాగుండదని బంగారు పంజరంలో ఉంచాడు. పక్షి వెంటనే కూసింది. తక్షణం రాజభటులు వచ్చి పట్టుకొని అతనిని రాజు దగ్గరికి తీసుకువెళ్లారు. నీవు ఎవరవు, ఎందుకు మా కోటలోకి వచ్చావు అని అడిగారు రాజు. మాది పాటలీపుత్రము, నేను విక్రమసింహుని కొడుకును. మా తోటలోని మామిడికాయను ప్రతిరోజు ఈ పక్షి తీసుకుని వస్తుంది. ఒకరోజు రాత్రి నేను దీనిని చూసి బాణంతో కొట్టాను. కానీ గురి తప్పి రెక్క చివరి తగిలి ఒక ఈక కింద పడింది. నేను దానిని మా తండ్రికి చూపించాను. దానిని చూడగానే మా తండ్రి ఈ పక్షి కావాలన్నారు. అందుకని వచ్చాను అన్నాడు విజయపాలుడు. రాజు తనకు ఒక బంగారు గుర్రము పట్టి తెచ్చి ఇస్తే తాను బంగారు పక్షిని ఇస్తానన్నాడు. గుర్రాన్ని ఒక నెల రోజులలో తీసుకుని రాకపోతే తనను వెతికి పట్టించి తల నరికిస్తాను అన్నాడు. విజయపాలుడు అలాగే అని చెప్పి గుర్రాన్ని తెచ్చి ఇస్తానని చెప్పేసి బయటికి వచ్చేశాడు. మళ్లీ నక్క కనిపించింది. పక్షి ఏమైంది అని అడిగింది. విజయపాలుడు జరిగిందంతా చెప్పాడు. నక్క అతన్ని వీపు మీద కూర్చోబెట్టుకుని ఇంకొక కోట దగ్గరికి తీసుకుని వచ్చింది. అక్కడ కూడా నక్క రాజకుమారుడితో 7వ గుమ్మం దాటిన తర్వాత ఒక గుర్రం కనబడుతుంది. అక్కడే ఒక బంగారు జీను, ఒక తోలు జీను ఉంటాయి. గుర్రం మీద బంగారం జీను వెయ్యక తోలు జీను వేసుకొనిరా అని చెప్పింది నక్క. సరేనని విజయపాలుడు కోటలో ప్రవేశించి 7 గుమ్మాలు దాటాడు. ఆఖరి గుమ్మం దగ్గర గుర్రం కనిపించింది. పక్కనే 2 జీనులు ఉన్నాయి. అంత అందమైన గుర్రానికి తోలు జీను బాగుండదని బంగారు జీను వేశాడు. వెంటనే గుర్రం సకిలించింది. రాజభటులు వచ్చి అతనిని పట్టుకొని రాజు దగ్గరకు తీసుకుని వెళ్లారు. రాజు అతనిని నీవెవరువు, ఎందుకు మా కోటలోకి వచ్చావు అని అడిగాడు. విజయపాలుడు జరిగిందంతా చెప్పాడు. రాజు తనకు బంగారు రాణిని ఇస్తే తాను బంగారు గుర్రాన్ని ఇస్తాను అన్నాడు. 15 రోజులలోగా రాణి రాకపోతే తల నరికిస్తాను అన్నాడు. విజయపాలుడు బయటకొచ్చాడు. మళ్లీ నక్క కనిపించింది. గుర్రం ఏమైందని అడిగింది నక్క. తాను చేసిన పొరపాటును చెప్పాడు. నక్కకు చాలా కోపం వచ్చింది. కాని అతనిని ఏమీ అనలేదు. మళ్లీ అతనిని తన వీపు మీద ఎక్కించుకుని ఇంకో కోట దగ్గరికి వచ్చింది. కోటలోకి వెళ్లిన తర్వాత ఒక తోట కనబడుతుంది. అందులో ఒక చెరువు ఉంటుంది. అక్కడకు రాత్రి 12 గంటలకు ఒక రాజకుమార్తె స్నానానికి వస్తుంది. నీవు చెట్టు చాటున దాగి ఆమెను పట్టుకుంటే నీతో కూడా వస్తానని అంటుంది. మళ్లీ నీవు వెనుకకు పంపకుండా ఆమెను తీసుకొనిరా అని చెప్పింది. విజయపాలుడు సరేనని లోపలికి వెళ్లి తోటలో చెట్టు చాటును దాక్కున్నాడు. రాత్రి 12 గంటలకు రాజకుమార్తె స్నానానికి వచ్చింది. విజయపాలుడు వెనక్క వెళ్లి ఆమెను పట్టుకున్నాడు. అప్పుడు ఆమె నీతో వచ్చేస్తాను అంది. అతడు సరే అని రాణిని తీసుకుని వస్తున్నాడు. కొంత దూరం వచ్చిన తరువాత రాణి తన తల్లిదండ్రులను చూసి వస్తానని చెప్పింది. కాని అతడు వినిపించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. రాణి అతన్ని బ్రతిమలాడింది. కాని అతను ఒప్పుకోలేదు. ఆమె ఏడ్చింది. విజయపాలుడు సరే వెళ్లి త్వరగా రా అన్నాడు. ఆ మాట అనే లోపలనే రాజుభటులు వచ్చి అతనిని పట్టుకొని రాజు దగ్గరకు తీసుకువెళ్లిపోయారు. రాజు అతనిని నీవెందుకొచ్చావు అని అడిగారు. విజయపాలుడు తాను వచ్చిన పనిని చెప్పాడు. అప్పుడు రాజు కిటికీలో నుంచి ఒక పెద్ద కొండను చూపించి దానిని వారం రోజులలో తవ్వి తీసుకురమ్మన్నాడు. అలాగా తవ్వినట్లయితే తన కూతుర్ని ఇస్తానన్నాడు. లేకపోతే బుర్ర తీయిస్తానన్నాడు. ఒక పారా గుణపం చేతికి ఇచ్చాడు. కట్టా కూడా ఇచ్చాడు. అవి పట్టుకొని బయటకు వచ్చాడు విజయపాలుడు. మళ్లీ నక్క ఎదురైంది. రాణిని తీసుకుని రానందుకు నక్కకు చాలా కోపం వచ్చి అతనితో మాట్లాడకుండా వెళ్ళిపోయింది. పాపం విజయపాలుడు ఆ కొండ దగ్గరకు వెళ్లి అక్కడే ఏడుస్తూ కూర్చున్నాడు. 5 రోజులు గడిచిపోయాయి. కాని కొండ మాత్రం మామూలుగానే ఉంది. 6వ రోజున నక్క వచ్చి రాజకుమారుణ్ణి కొండ తవ్వలేదేమని అడిగింది. అతడు సమాధానం చెప్పలేదు. నక్క వెళ్ళిపోయింది. 7వ రోజు రాత్రి మళ్లీ నక్క అక్కడికి వచ్చి చూసింది. అతను నిద్రపోతూనే ఉన్నాడు. తెల్లవారితే గడువు తీరిపోతుంది. రాజుగారు ఉరి తీస్తారు. అప్పుడు నక్క కొండను మాయం చేసింది. ఉదయం రాజకుమారుడు లేచి చూసేటప్పటికి
కొండ కనబడలేదు. కంగారు పడి నక్కని అడిగాడు. నక్క తాను మాయం చేశానని చెప్పింది. ఇంతలో రాజభటులు విజయపాలుని దగ్గరకు తీసుకువెళ్లారు. కొండ తవ్వేవా అని అడిగాడు రాజు. విజయపాలుడు తవ్వానని చెప్పాడు. రాజు దూరదర్శన యంత్రంతో చూశాడు. అక్కడ కొండ లేదు. దానిని అవతల ఉన్న గ్రామాలన్నీ కనబడ్డాయి. అప్పుడు రాజు తన కుమార్తెను విజయపాలనికిచ్చి పంపాడు. ఇద్దరూ నక్క మీద కూర్చొని బంగారు గుర్రం ఉన్న కోట దగ్గరకు వచ్చారు. రాణిని గుర్రాన్ని కూడా విజయపాలునికి వచ్చేటట్లు చేయాలని నక్క అనుకుంది. రాజకుమారునితో నక్క, నీవు రాణిని లోపలకు తీసుకుని వెళ్ళిన తరువాత రాజు నీకు గుర్రాన్నిస్తాడు. దాని ముఖం కోటవైపు ఉంచేటట్లు చూసి రాణితో వెళ్ళిపోతానని చెప్పు. అప్పుడు రాణి నీకు నమస్కారం చేస్తుంది. వెంటనే రాణిని గుర్రంపైకి లాగి చెల్ అనగానే గుర్రం పరిగెత్తుకుని వచ్చేస్తుంది అని చెప్పింది. సరే అని రాజకుమారుడు రాణిని కోట లోపలికి తీసుకుని వెళ్ళాడు. రాజు గుర్రాన్ని తీసుకొచ్చి విజయపాలునికి ఇచ్చాడు. విజయపాలుడు గుర్రం మీద కూర్చొని రాణితో వెళ్ళిపోతానని చెప్పాడు. రాణి నమస్కరించింది. అప్పుడు రాణిని పైకి లాగి గుర్రాన్ని చల్ అని అన్నాడు. వెంటనే గుర్రం పారిపోయింది. పక్కకు గుర్రం వెనుక పరిగెత్తింది. రాజు కొందరు రౌతులను పంపించాడు. కాని గుర్రం దొరకలేదు. విజయపాలుడు తిన్నగా పక్షి ఉన్న కోట దగ్గరకు వచ్చాడు. నక్క పక్షిని గుర్రాన్ని కూడా రాజకుమారునికి వచ్చేటట్లు చేద్దామనుకుంది. అతనితో నీవు గుర్రాన్ని లోపలికి తీసుకుని వెళ్లిన తర్వాత పక్షిని పంజరంలో పెట్టి నీకిస్తారు. వెనుకటి వలనే గుర్రాన్ని చెల్లనగానే వచ్చేస్తుంది అని చెప్పింది. విజయపాలుడు లోపలికి వెళ్లి పంజరాన్ని పట్టుకొని నక్క చెప్పినట్లు చెల్లన్నాడు. వెంటనే గుర్రం అక్కడి నుంచి పారిపోయింది. రాణి నక్క మీద కూర్చుంది. నక్క గుర్రం వెనకాల పరిగెడుతుంది. అలా వాళ్ళు తిన్నగా ఇదివరకు వచ్చిన మేడల దగ్గరికి వచ్చారు. అక్కడ ఆగి విజయపాలుడు నక్కతో, నీవు నాకు చాలా సహాయం చేశావు. నీకు ఏది కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. నీ చేతిలో ఉన్న బాణంతో నన్ను కొట్టు, అంతకన్నా వేరే సహాయం నాకు అక్కర్లేదు అన్నది నక్క. అన్నయ్య, నాకు నీవు ఎన్నో కష్టాలు పడి ఈ మూడింటిని సంపాదించి ఇచ్చావు. నిన్ను మాత్రం నేను చంపలేను అన్నాడు విజయపాలుడు. నక్క పోనీలే అని చెప్పి, నీవు వెళ్లేటప్పుడు దారిలో ఇద్దరును ఉరితీస్తూ ఉంటారు. వారిని మాత్రం కనవద్దు. కాని ఒకవేళ కన్నా నూతి అంచు మీద మాత్రం కూర్చోవద్దు అని చెప్పింది. విజయపాలుడు సరే అని చెప్పి బయలుదేరాడు. దారిలో ఒక చోట ఇద్దరు మనుషులను ఉరితీయడం చూశాడు. దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళు తన సోదరులే. వారిని ఉరితీయడానికి కారణం ఏమిటని అడిగాడు. వాళ్ళు ఆ అప్పులు చేసి ఎంతకాలమైనా తీర్చకపోవడం వల్ల ఉరితీస్తున్నామని చెప్పారు. విజయపాలుడు వాళ్లకు రావలసిన డబ్బు ఇచ్చి తమ సోదరులను విడిపించాడు. ముగ్గురు కలిసి వెళ్తున్నారు. దారిలో ఒక చోట కూర్చున్నారు. ఏవేవో మాటలు చెప్పి అతన్ని సోదరులిద్దరూ ఒక నూతి దగ్గరకు తీసుకొచ్చి నూతి అంచు మీద కూర్చోబెట్టారు. పాపం నక్క చెప్పిన మాట విజయపాలుడికి జ్ఞాపకం రాలేదు. మాటల సందర్ని సూరసేన కారవేలులిద్దరూ అతన్ని నూతిలోకి తోసివేసి రాణిని గుర్రాన్ని పక్షిని తీసుకొని పోయి తండ్రికి చూపించారు. తానే తీసుకుని వచ్చామని చెప్పారు. అప్పట్నుంచి రాణి ఎవరితోనూ మాట్లాడడం లేదు. గుర్రం గడ్డి వేయటం లేదు. పక్షి పలకడం లేదు. నక్క నూతి దగ్గరకు వచ్చి చూసింది. విజయపాలుడు లోపలున్నారు. నేను నిన్ను నూతి అంచు మీద కూర్చోవద్దని చెప్పాను కదా, మరి ఇలా ఎందుకు చేశావు? ఇలా ఎందుకు జరిగింది అని నక్క అడిగింది. విజయపాలుడు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడైనా నన్ను చంపుతావా? నిన్ను బయటికి తీస్తాను అని అడిగింది నక్క. సరే అలాగే అన్నాడు. నక్క నూతిలోకి దూకి తన తోక గట్టిగా పట్టుకోమంది. విజయపాలుడు అలాగే చేశాడు. నక్క పైకి ఒక్క గంతు వేసింది. ఇద్దరూ బయటపడ్డారు. తర్వాత విజయపాలుడు బాణంతో నక్కను కొట్టాడు. వెంటనే నక్క ఒక చక్కని రాజకుమారునిగా మారిపోయింది. విజయపాలుడు ఆశ్చర్యపోయి, నీవెవరువు? ఎందుకు నక్క రూపంలో ఉన్నావు అని అడిగాడు. నేను ఒక ముని శాపం వల్ల నక్కగా మారిపోయాను. బంగారు రాణి నా చెల్లెలు అని చెప్పాడు. ఇద్దరూ కలిసి పాటలీపుత్రం బయలుదేరారు. విజయపాలుడు పట్టణంలో అడుగు పెట్టగానే ఆ క్షణం వరకు ఏమీ తినకుండా దిగులుగా ఉంటున్న రాణి, గుర్రం, పక్షి ఎంతో సంతోషంగా కనిపించసాగాయి.
రాణి తలదువ్వుకొని కొత్త బట్టలు కట్టుకుంది. గుర్రం త్వరగా గడ్డినేయసాగింది. పక్షి మాట్లాడటం మొదలుపెట్టింది. వీరిద్దరూ ఇంటికి వచ్చి విక్రమసింహునితో జరిగినదంతా చెప్పారు. ఇప్పుడు విక్రమసింహుడు రాణిని పిలిచి అడిగాడు. రాణి కూడా నిజం చెప్పింది. సూరసేనుణ్ణి కారవేలుణ్ణి పిలిపించి ఉరిశిక్ష విధించాడు. విజయపాలుడికి బంగారు రాణిని, తన కూతురునైన మందారవతిని రాణి సోదరులకు ఇచ్చి గొప్ప వైభవంతో పెళ్లి చేశాడు. కథ కంచికెళ్ళింది. మనం ఇంటికి వెళ్దాం.